నమస్తే వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దంకి పట్టణ సీఐగా సుబ్బరాజు గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో సీఐ సుబ్బరాజు ప్రత్యేక పూజలు చేయించుకుని అద్దంకి సీఐగా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ అద్దంకితో తనకి ఎంతో అనుభవం ఉందని 2017, 18, 19 సంవత్సరాలలో అద్దంకి ఎస్ఐగా పనిచేశారని, తిరిగి మరలా పదోన్నతి పొంది అద్దంకి సీఐగా నేడు బాధ్యతలు చేపట్టారని, అద్దంకిలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య, దొంగతనాల నివారణపై దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తారని, ప్రజలకు ప్రజాప్రతినిధులకు నిత్యం 24 గంటలు అందుబాటులో ఉంటారని, అనుమానంగా కనిపిస్తూ ఎవరైనా తిరుగుతూ ఉంటే వెంటనే ఎస్ఐ లేదా సీఐకి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. నా పేరు సుబ్బరాజు. నేను ఇంతకుముందు ఇక్కడ 2017, 18, 19 సంవత్సరం మే వరకు ఎస్ఐ పనిచేస్తున్నాను. అప్పుడు సిఐగా ప్రమోట్ చేసుకున్నాక ఈ రెండో పోలీస్ స్టేషను అని ఫస్ట్ సిఐగా నెల్లూరు థియేటర్లో పనిచేస్తున్నాను. ఆ తర్వాత నెల్లూరు SCSTలో పనిచేసి మళ్ళీ బదిలీపై ఇక్కడ రావడం జరిగింది. ఈ దగ్గర ఉన్న సమస్యలు మెయిన్ సమస్య మాకు దృష్టికి వచ్చింది ట్రాఫిక్ సమస్య అని తెలియవచ్చింది. ముందుగా దాని మీద ఫోకస్ చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా నేను అసాంఘిక కార్యక్రమాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కానీ పాల్గొన్నా సరే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకి తెలియజేసింది అంటే యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగి యూత ఎక్కువ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దయచేసి మీ పిల్లలకి ఇచ్చే వాహనాలు లైసెన్స్ లేకుండా ఎలిజిబుల్ డ్రైవర్ చిన్నపిల్లల మైనర్లకి డ్రైవింగ్ చేయడానికి అనుమతించవద్దు మనకి. ఎందుకంటే హైవే ఉంది, హైవే మీద ఇష్టం వచ్చిన డ్రైవ్ చేస్తూ ఉంటే ప్రమాదం జరిగాక అయ్యో పాపం అనుకుంటే ఉపయోగం ఉండదు. ముందుగానే మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ విధంగా వాళ్ళు ప్రవర్తన అని తల్లిదండ్రులు ఒకసారి దృష్టి పెట్టినట్లయితే వాళ్ళకి క్రమశిక్షణ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చేజారినాక అనుకుంటే ఉపయోగం ఉండదు. యాక్సిడెంట్ నివారణ కూడా శ్రద్ధ తీసుకుంటాం, దాని మీద కఠినంగా వ్యవహరిస్తాం. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. అదేవిధంగా ఎవరైనా సరే ఈ గంజాయికి అలవాటు పడి గంజాయి అమ్మటం కానీ గంజాయి సేవించడం కానీ చేసి ఎక్కడ చేష్టలు చేసినట్టయితే స్టూడెంట్స్ అయినా సరే ఉపేక్షించేది లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారని మనం ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుంటామంటే వాళ్ళు క్రమశిక్షణ ఉంటారు. అలా కాకుండా వదిలేస్తే వాళ్ళ చారిత్రం అయిపోయి వాళ్ళ భవిష్యత్తు చెడిపోయే అవకాశం ఉంటుంది. అందరూ కూడా పేరెంట్స్ తగు చర్యలు తీసుకుంటూ ఉండాలి. వాళ్ళ పిల్లల పట్ల జాగ్రత్తగా గమనిస్తుండాలని కోరుతున్నాను. ప్రధానంగా ఈ సీటు ప్యాకెట్లు కానీ కోడి పందాలు కానీ ఎలాంటివి కూడా ఉపేక్షించడం ఉండదు. దయచేసి ఎవరు కూడా ఈ నెలాఖరు వరకు పండే సందర్భం చెప్పి అసాంఘిక కార్యక్రమాలు పాల్గొన్నట్టయితే కఠిన చర్యలు తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి అద్దంకి మండల ప్రజలకు ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సు ఉండాలని, అందరూ కూడా మంచిగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రాజెక్టును బల్లికురువ మండలంలో ఉన్న ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని బల్లికురువ మండల తహసీల్దార్ నాయక్ అన్నారు. బల్లికురువ మండలం అంబడిపూడి, గుంటుపల్లి గ్రామాల్లో గురువారం రీసర్వే ప్రారంభోత్సవ ర్యాలీని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు హాజరయ్యి ప్రజలకు అవగాహన కల్పించారు. బల్లికురువ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో రీసర్వే జరుగుతుందని ఎంఆర్ఓ తెలియజేశారు. చదువుకున్న కుర్రోళ్ళు మొత్తం అదిగో అలా రేకులు, గుడుగు రేకులు లేచిన అంతా
పొద్దునే చేస్తా ఆ టైంలో మీరు పొద్దునే రైతులు చెప్తున్నారని మీరు ఎన్ని పనులు ఉన్నా లేదంటే వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళని కూడా కొంచెం మనకి ఈ సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ ఈరోజు రీసర్వే జరుగుతుంది కాబట్టి గ్రౌండ్ పెట్టాలంటే ఇవన్నీ డాక్యుమెంట్లు ఇవన్నీ మార్చి చాలా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా కాంగ్రెస్ ఎవరైతే ఇబ్బందులు పడతారు ఇప్పటి నుంచి అర్జెంట్ కూడా ఎవరు తగ్గించారు ఇప్పుడు టెక్నాలజీ బేస్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి వార్త ఇంకోటి మా తాతల నాటి దాంట్లో కూడా సర్వే నెంబర్లు ఉంటుంది, భూమి మీద అనుభవం నెంబర్ ఉంటుంది. దాని గురించి ఎస్పెషల్లీ ఒక అరగంట చెప్తారు. ఐపీఎం నెంబర్ ఇచ్చేస్తామన్నారు. అప్పుడు ఏంటంటే రైతులు ఏంటంటే పాస్బుక్ల ప్రకారం చేశారు, కానీ భూమి మీద ఇవ్వాలి వాళ్ళు పోయి అమ్ముకోవాలన్నా లేదంటే ఆన్లైన్ సర్వేలు పెట్టుకుంటే అట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్వే నెంబరే తప్పు ఈ గుట్టుపల్లి రెవెన్యూలో. అవునవును. ఇప్పుడు దాన్ని ఆన్లైన్ ఎక్కియాలంటే మనకు కరెక్ట్ సర్వే నెంబర్ లేదు. ఆ నెంబర్లోనేమో ఆల్రెడీ ఖాళీ ఉంటుంది. మనకి ఇక్కడ ఆఫీసర్ కలెక్టర్ వాళ్ళు ఇచ్చారు దాన్ని ఆన్లైన్ ఎక్కించారు. అందువల్ల కొంచెం తేడా జాయింట్ కట్టుకుంటే ఇప్పుడు ఎఫ్యూఎల్ఆర్ కింద మీరు ఏమన్నా పట్టదా పాస్ తీసుకోకుండా ఉంటే ఎఫ్యూఎల్ఆర్ కింద అప్లై చేసి ఆన్లైన్లో వచ్చిన తర్వాత మేము రీసర్వే చేసేటప్పుడు మీ పేర్లు ఆన్లైన్లోకి రావడానికి కూడా మాకు రీసర్వేలో సులభతరంగా ఉంటుంది. ఆన్లైన్ చేయించుకోవాలి. ఇప్పుడు తండ్రి చనిపోయింటాడు, అన్నదమ్ములు చేసుకుంటూ ఉంటారు, ఎటువంటి పార్టీ చేసుకోకుండా అలాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అద్దంకి నార్కట్పల్లి హైవేపై గురువారం పొగమంచు కమ్మేసింది. రహదారి మొత్తం మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పొగమంచు కారణంగా రహదారి కనపడకపోవడంతో హెడ్ లైట్లు వేసుకుని మరీ నెమ్మదిగా వెళుతున్నారు. సంక్రాంతి పండుగ సెలవులను ముగించుకుని తిరుగు ప్రయాణమైన వాహనదారులకు మంచు వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపాలని పోలీసు వారు సూచించారు. గృహ వినియోగదారులందరూ అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఆదాతో పాటు విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్రావు అన్నారు. పీఎం సూర్యాఘర్ యోజన పథకంపై గురువారం అద్దంకి విద్యుత్ భవనంలో ఈఈ మస్తాన్రావు ఏఎస్ఎన్తో మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్య యోజన పథకం కింద ఇళ్లకి సోలార్ సిస్టమ్ బిగిస్తున్నారని 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. సోలార్ సిస్టమ్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, గృహ వినియోగదారుడు విద్యుత్ వినియోగించుకోవడంతో పాటు వాటి ద్వారా ఆదాయం పెంపొందించుకోవచ్చు అన్నారు. కావున ఈ అవకాశాన్ని అద్దంకి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలు వినియోగించుకోవాలన్నారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందించాలనేటువంటి ఉద్దేశంతో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారాగా వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్నట్టుగాను
సబ్సిడీ కూడా అందిస్తుంది. వినియోగదారులు సోలార్ ప్యానల్స్ ద్వారాగా వచ్చే సోలార్ విద్యుత్తును తమ అవసరాలకు ఉపయోగించుకొని మిగిలిన విద్యుత్తును విద్యుత్ శాఖకు విక్రయించే విధంగా ఈ పథకం రూపకల్పన చేయబడింది. ఇందుకు గాను వినియోగదారుడు తమ యొక్క వివరాలను pmsuryaghar.gov.in అనే వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సోలార్ సిస్టాన్ని అమర్చుకున్నట్టుకు గాను వినియోగదారులు వెండర్స్కు డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది. 1 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ సిస్టమ్ అమర్చుకున్నట్టుకు 55,000 రూపాయల డిపాజిట్ చెల్లించవలను. అందులో కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయల సబ్సిడీ తిరిగి వినియోగదారుడికి అందిస్తుంది. అదేవిధంగా 2 కిలోవాట్స్ సామర్థ్యం గల సోలార్ సిస్టాన్ని అమర్చుకున్నట్టుకు గాను 1,00,000 రూపాయల డిపాజిట్ వెండర్కి చెల్లించవలసి ఉంటుంది. అందులో 60,000 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం తిరిగి వినియోగదారునికి చెల్లిస్తుంది. అదేవిధంగా 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ సిస్టమ్ను అమర్చుకున్నట్టుకు గాను 1,40,000 రూపాయల డిపాజిట్ను వెండర్కు వినియోగదారుడు చెల్లించవలసి ఉంటుంది. అందులో 78,000 రూపాయలు సబ్సిడీ రూపంలో తిరిగి కేంద్ర ప్రభుత్వం వినియోగదారునికి అందిస్తుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత విద్యుత్ శాఖ వారు నెట్ మీటరు ఏర్పాటు చేసి తద్వారా వినియోగదారునికి ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుంది. కావున మీరంతా కూడా ఈ పథకంలో భాగస్వాములై సూర్యశక్తి అనగా సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఇట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అద్దంకి. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం వెంప్రాల చక్రాయపాలెం గ్రామాల్లో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఏవో వెంకటకృష్ణ వరి పంటను పరిశీలించి తెగుళ్లను గుర్తించి రైతుకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో సాగు చేసిన వరిలో కాండం తొలుచు పురుగును గమనించడం జరిగిందని, నివారణ కొరకు కార్బోపురాన్ 3G గుళికలు ఎకరాకు 5 కేజీలు లేదా క్లోరోటిన్ హోల్ ఎకరాకు 4 కేజీలు చల్లుకోవాలన్నారు. చిరు పొట్ట దశలో పురుగును ఆశించినప్పుడు తెల్ల కంకులు వస్తాయని, దీనివల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని వెంకటకృష్ణ తెలియజేశారు. పంగులూరు మండలం రేణివరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న సంక్రాంతి సంబరాలు బుధవారం రాత్రితో ముగిశాయి. మహిళలకు, పురుషులకు, యువతలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన వారికి ఓబుల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారావు, బాలనాగిరెడ్డిలు కలిసి బహుమతులు అందజేశారు.
ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.